వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నాం కదండి. ఈ వాకింగ్ చేసేటప్పుడు మనలో ఒక సందేహం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయేమో, అమ్మో కొందరు చెప్పారు చేయండి తగ్గుతాయేమో అని. ఇలా రకరకాల సందేహాలు వస్తుంటాయి కదా. అయితే వీటి గురించి ఓ క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, ఇది అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ సార్. వాకింగ్ చేయమని ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తూ ఉన్నారు. అందరూ చేస్తూ ఉన్నారు. మరి మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయని కొందరు అంటున్నారు. కొందరు వెయిట్ లాస్ అవుతున్నారు. అసలు మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా? తగ్గుతాయా వాకింగ్ చేయడం వల్ల? ఇంట్లో మనం తింటాం కదా కూర్చొని. హ్మ్. కూర్చొని తిన్నాక సాంబార్ రైసో, రసం రైసో, లేకపోతే సర్వపిండినో ఏదోటి తిన్నారు మీరు. హ్మ్. ఇప్పుడు ఈ ప్లేట్ అక్కడే ఉంచుతారా? తీసేస్తాం సార్. తీసి ఎక్కడేస్తాం? సింక్ లో వేస్తారు. సింక్ లో వేస్తారు కదా. ఇప్పుడు ఈ ప్లేట్ సింక్ కి పోవాలంటే మనం ఏం చేయాలి? నడవాలి, పోయి అక్కడే వేయాలి. అది అయితే నడుచుకుంటా పోదు కదా, పో అని చెప్పేస్తే పోదు కదా. అవునా కదా? చాలా మంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక భ్రమ ఉంటది. ఏంది అంటే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా అని అడిగినాం అనుకోండి, మొత్తం పని నేనే చేస్తా, మేమే చేస్తున్నాము, టీ కాఫీ టిఫిన్లు బట్టలు అన్ని. బట్టలు ఉతకడానికి మనం వాకింగ్ చేసే అవసరం ఉందా? లేదు. రొట్టెలు వేయడానికి మనం వాకింగ్ చేసే అవసరం ఉందా? లేదు. వండడానికి మనం వాకింగ్ చేసే అవసరం ఉందా? లేదు. బాసనలు దోమడానికి మనం వాకింగ్ చేసే అవసరం ఉందా? లేదు. నిల్చొని ఇవన్నీ పనులు అవుతాయి. బై ఛాన్స్ మన కూర్చునే ప్రొవిజన్ అక్కడ ఉంది అనుకోండి, కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది, ఇంత చైర్, హై చైర్ మీరు తీసుకొని వచ్చిండ్రు అనుకోండి, దాని మీద కూర్చొని కూడా వండుకోవచ్చా లేదా? అంటే ఏమైతుంది అంటే ఇక్కడ మనం నిల్చొని పని చేస్తున్నాం, మన మైండ్ తకాయించిపోతాయి, మోకాలు నొప్పి పెరుగుతుంది నిల్చొని. అవునా కాదా? కానీ ఇది వర్కౌట్ కింద కన్సిడరే కాదు, అస్సలు కన్సిడర్ కాదు. కూర్చొని కూడా అవుతుంది కదా పని. అయితే ఏందంటే మీరు ఇట్లా ఫుల్ డే పని చేసేసరికి మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు వండేసినప్పుడు వరకు 2-3 అవుతుంది. ఇవాళ మస్తు పని అయింది, ఫుల్ ఎక్సర్సైజ్ అయింది నాకు అని అనుకోకండి. అస్సలు అనుకోకండి. మీరు వాకింగ్ కి టైం తీయండి. మోకాలు నొప్పులు ఉన్నాయా? సరే, హోమియోపతి మందులు వాడతారు మన దగ్గర, వాళ్ళకు తొందరగా జర రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా నడుచుడు స్టార్ట్ చేయండి. కొద్దిగా నడవడం అంటే మీ హాల్లో జాగ ఉంటుంది కదా, రోజు సీరియల్ చూస్తారు కదా, సీరియల్ పెట్టుకొని ఇటు అటు నడవండి. ఇప్పుడు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఇప్పుడు ఇటు నుంచి అటు పోతారు కదా, కనిపిస్తుంది, మళ్ళా మలుపుకొని ఇటు వస్తారు కదా, టీవీ కనిపించదు కదా. అవునా కదా? అప్పుడు ఏదో ఇంపార్టెంట్ సీన్ మిస్ అయిపోయింది ఒకటి, మళ్ళీ రివైండ్ కూడా చేసుకొని చూడొచ్చు. ఓటీటీలు కదా ఇప్పుడు అన్ని సీరియల్లు. అవునా కదా? బేఫికర్ మీరు వాకింగ్ చేయండి, స్లో వాకింగ్ చేయండి. ఒక 10 నిమిషాలే చేయండి స్టార్టింగ్ లో. 5 రోజులు వారానికి చేయండి. వారానికి 5 రోజులు చేయండి. మళ్ళీ ఒక 2-3 వారాలు అయినాక ఒక 5 నిమిషాలు పెంచండి. 15 నిమిషాలు అవుతుంది. మళ్ళీ ఇంకో 5 నిమిషాలు పెంచండి, 20 నిమిషాలు అవుతుంది. ఇది ఇట్లనే కంటిన్యూ చేయండి. మీకు ఇంకా నొప్పిలో కూడా మార్పు కనిపిస్తుంది. నొప్పిలో కూడా మొత్తం తగ్గిపోదు, డ్యామేజ్ అయిపోయింది కదా, మొత్తం తగ్గిపోదు. అంటే ఇంతకు ముందు బారానా ఉంటే ఇప్పుడు చారానా ఉంటుంది అట్లా. మళ్ళా దాంతో పాటు బరువు కూడా తగ్గుతుంది. బరువు తగ్గితే మోకాల మీద బరువు కూడా తగ్గినట్టే కదా. అవునా కదా? అయితే ఇట్లా కొద్ది వాకింగ్ చేయడం వల్ల ఏదైతే గుజ్జు ఇంకా మిగిలి ఉంది కదా, అది కూడా కొంచెం స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటారు. ఏవైతే బొక్కలు ఉన్నాయి అవి కూడా కొద్దిగా బెటర్ అవుతాయి. దుంకలేం కదా, స్కిప్పింగ్ చేస్తలేము, డాన్స్ చేస్తలేం, బ్రేక్ డాన్స్ చేస్తలేం కదా, ఏదో మెల్లమెల్లగా నడుస్తున్నాం. ఇప్పుడు కొత్త బండి తీసుకొని వస్తారు ఇంటికి, దానికి పూజ చేస్తారు, ఆరతి తీస్తారు, అన్ని చేస్తారు. అవునా కదా? ఆ బండి నడిపించకపోతే ఏమైపోతుంది? బండి ఖరాబ్ అయిపోతుంది. అట్లానే మన మోకాలు మనం వాడకపోతే ఏమైపోతాయి? ఖరాబ్ అయిపోతాయి. అందుకే కొద్దిగా అయినా వాడాలి. పెద్ద బండి కొంటారు, ఇప్పుడు కార్ ఓన్లీ ఫ్యామిలీ డిన్నర్ కి బయటికి పోయేటప్పుడు తీస్తాం, లేకపోతే 2 వీలర్ల మీద తిరుగుతాం కదా. ఆ కార్ మంచిగా ఉండాలనేసి నెలకు ఒకసారి డిన్నర్ కి పోతాం కదా. చాలా మంది చేస్తారు అట్లా. అవునా కాదా? అట్లనే ఇప్పుడు ఉరుకుమని చెప్తలేము, మనం డాన్స్ చేయమని చెప్తలేము. ఏదో కొద్దిగా నడవండి, మీ మోకాలకి ఏదో కొంచెం పని పెట్టినట్టు, ఆ బండి నెలకు ఒకసారి తీసినట్టు ఇది కూడా అట్లా కొంచెం నడిస్తే మనకు ట్రీట్మెంట్ లో కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. వెయిట్ లాస్ కూడా అవుతుంది. హెల్ప్ఫుల్ ఉంటుంది. మీరు 1 kg తగ్గినా అది అచీవ్మెంటే అంటా నేను.
1 kg తక్కువ బరువు పడుతుంది కదా మోకాల మీద, Yes. అవునా కదా? ఓకే. అట్లా. అండ్ హోమ్ రెమెడీస్ కూడా వాడొచ్చు. మీరు ఏం ఎలా? చేయాలంటే భీమసేని కర్పూరం అనేసి కర్పూరం వస్తుంది, ఓకే. పచ్చ కర్పూరం అనేసి కూడా చెప్తారు. మ్మ్. డైలీ ఒక చిట్కా ఎడుగు మీరు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగండి, మ్మ్. మీకు బెటర్ అనిపిస్తుంది. కర్పూరం. కర్పూరం అంటే ఏది పడితే ఆ కర్పూరం కూడా కాదు, పచ్చ కర్పూరం. మ్మ్. ఎందుకంటే ఇది క్యాంఫర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అవును. ఇది పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మ్మ్. ఇది చూడండి, ఇది బాములు ఉంటాయి కదా, నొప్పి బాములు, అవును. వీటిలో చాలా వాటిల్లో కర్పూరం ఉంటుంది, కానీ మనం పచ్చ కర్పూరం వాడుతున్నాము. అయితే మోకాల నొప్పులకి ఇది మంచిదన్నమాట. ఓకే, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్.